తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముహూర్తం దగ్గర పడింది. అడవి తల్లుల దర్శనం కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. జనారణ్యంగా మారుతున్న మేడారానికి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ముఖ్యంగా రవాణా పరంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1500కు పైగా బస్సులు మేడారం కోసం ప్రత్యేకంగా కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4000కు పైగా బస్సులు మేడార జాతరలో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైవేటు వాహనాల కంటే ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమంటున్న వరంగల్ రీజనల్ మేనేజర్ విజయ భానుతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అదేవిధంగా భారతదేశంలో రెండవ కుంభమేళ అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అయితే త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ జాతరకు వెళ్ళాలంటే ముఖ్యంగా రవాణా సౌకర్యం అనేది ముఖ్యం అవసరం. దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎన్ని బస్సులు మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటు చేశారనే విషయాలపై మనం ఆర్ఎం గారు ఉన్నారు, వారితో మాట్లాడి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మేడారం జాతర అనేది ఒక పెద్ద జాతర, దీనికి ఛాలెంజ్ అనేది, దీన్ని ఏ విధంగా ఎన్ని బస్సు సదుపాయాలు కల్పించారు, ఎలాంటి సదుపాయాలు ప్రజలకు కల్పిస్తున్నారు? మీరు అన్నట్లు మేడారం జాతర అనేది అతిపెద్ద జాతర అండి. కుంభమేళ తర్వాత అంతమంది జనాలు అక్కడికి రావడం జరుగుతుంది. గిరిజన జాతర అది కూడా ఏంటంటే ఒక చిన్న కుగ్రామంలో జరుగుతుంది. అది కుంభమేళ అంటే ఒక పెద్దగా గంగా నది ఆ తీర ప్రాంతం అంతా ఉంటుంది. ఇక్కడైతే ఒక చిన్న గ్రామంలో ఆ గ్రామంలో ఆ కోట్లాది మందిని అకామిడేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కల్పించడం చాలా కష్టము. ముఖ్యంగా రవాణా సౌకర్యం కల్పించడం చాలా కష్టమైన పని. అటువంటి కష్టమైన పనిని ఆర్టీసీ ఎప్పుడు సవాలుగా స్వీకరిస్తుంది, ఛాలెంజ్గా స్వీకరిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ బాగా మేము ఆ జాతరను సక్సెస్గా నడిపిస్తూ ఉన్నాం. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి ప్రయాణ సౌకర్యం కల్పించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4000 బస్సులను మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది 51 పాయింట్ల నుండి. అయితే వరంగల్ నుండి కూడా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా దాదాపు 1400 బస్సులు మేము ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అవసరం పడితే మా గౌరవ ఎండి గారు శ్రీ నాగిరెడ్డి గారు మాకు బస్సులు ఇవ్వడానికి సార్ కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణంలో, హన్మకొండ పట్టణంలో అయితే ట్రై సిటీస్లో 3 పాయింట్ల నుంచి మేము బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఒకటి కాజుపేట రైల్వే స్టేషను, అంటే రైల్లో వచ్చిన వాళ్ళకు కూడా అది అనుకూలంగా ఉంటుంది. కాజుపేట నగరవాసులకు కూడా అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హన్మకొండలో కూడా మరి ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వరంగల్ అక్కడ రైల్వే స్టేషన్లో ఒకవేళ ప్రయాణికులు వస్తే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఇంటర్ స్టేట్ మనకు సిరుంచ ఆ ఏరియా నుంచి కూడా భూపాలపల్లి డిపో వాళ్ళు బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ జాతరకి ఏంటంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు. ఆర్టీసీలో రాకపోయినా వాళ్ళ బస్సులో వాళ్ళ సొంత వాళ్ళ కార్పొరేట్ బస్సుల్లో వస్తారు. మనకైతే 4000 బస్సులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మాది ఏంటంటే మా యొక్క తాత్కాలిక బస్ స్టేషన్ ఏదైతే మనకు మేడారంలో ఉందో అది అమ్మవారి యొక్క ప్రాంగణం దగ్గర ఉంటుంది. అమ్మవారి గద్దెల ప్రాంగణం జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. మనం బస్సు దిగ్గా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, క్యూ లైన్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మీరు ఒకవేళ ప్రైవేట్ వాహనాల్లో, సొంత వాహనాల్లో వచ్చినట్లయితే చాలా దూరం, దాదాపు ఒక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల అవతల మీరు బస్సుని మీ యొక్క కార్ని ఆపాల్సి వస్తుంది, మీ యొక్క బండిని ఆపాల్సి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు నడుచుకుంటూ రావాలంటే ముఖ్యంగా ముసలి వాళ్ళకు, తర్వాత పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి డ్రైవింగ్ కూడా చాలా స్ట్రెస్తో కూడుకున్న వ్యవహారం అండి. అంతమంది లక్షలాది వాహనాలు వస్తాయి, కోట్లాది మంది జనాలు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక కారు ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా కూడా కొద్దిగా స్ట్రెస్తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆ యొక్క డ్రైవింగ్ అనే బాధ్యతను మాకు అప్పగించండి. మా డ్రైవర్లు చాలా నిష్ణాతులు, వాళ్ళు దాని కొరకే ఉన్నారు. వాళ్ళు ప్రాపర్ రెస్ట్ తీసుకొని ప్రాపర్గా మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు, ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటారు. కాబట్టి మీరు ప్రయాణం అనేది, రవాణా సౌకర్యం అనేది మాకు వదిలిపెట్టండి. మేము దాన్ని మంచి చక్కగా మీకు రవాణా సౌకర్యం కల్పిస్తాము. మీరు అమ్మవారి పైన భక్తిభావంతో మీరు మీ యొక్క మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉందండి. రూట్ మ్యాప్లకు సంబంధించి ట్రై సిటీ రూట్ మ్యాప్లకు అదేవిధంగా దారి మళ్లింపులైనా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా దారి మళ్లింపు వరకు మనకి ఏం పెట్టలేదండి. చూడాలి, రేపు మీటింగ్ ఉంది మన కమిషనర్ పోలీస్తో. వాళ్ళు ఏమన్నా సజెషన్స్ ఇస్తే దాని దగ్గర మార్చాల్సి వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే ఎటువంటి మార్పులు లేవు. అంటే ప్రస్తుతం ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ మేడారం జాతరలో ఎలాంటి ఛార్జెస్ వర్తించబోతున్నాయి, మహాలక్ష్మి పథకం ఏమైనా అవైలబిలిటీ ఉందా?
రైట్. మహాలక్ష్మి పథకము మనకు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన విధంగా మహాలక్ష్మి పథకాన్ని ఇందులో కూడా మేము అమలు చేస్తూ ఉన్నాము. కాబట్టి మహిళలకు అందరికీ కూడా తెలంగాణ మహిళలకు ఆధార్ కార్డు ఉంటే ఉచిత ప్రయాణం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎటు ప్రాబ్లం లేదు. ధరల గురించి మాట్లాడినట్టయితే పోయిన అంటే 2024లో ఏ విధంగా ఉన్నాయి ధరలు ఇప్పుడు అంతే ఉన్నాయని ఏం పెంచలేదు మనము. మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కూడా పోయిన సంవత్సరం ఏమున్నాయి ఇప్పుడు కూడా అవే ఉంచడం జరిగిందనమాట. అయితే ఒక టోల్ గేట్ ఉండింది, అడవి ఫారెస్ట్ టోల్ గేటు పసరాలో. గౌరవ మంత్రివర్యులతో మనం మాట్లాడి ఆ డిఎఫ్ఓ గారితో మాట్లాడడం వల్ల అది తీసేశారు. ఇంక ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ ఫేర్ పెరగడానికి ఎటువంటి అవకాశము లేదు. అంటే 4 రోజుల పాటుగా జరిగే ఈ మహా జాతరలో 4 రోజులు అయితే ముఖ్యమైన రోజులు. ఈ రోజులలో భక్తుల రద్దీ, అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా చిన్నపిల్లలు, వృద్ధులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆర్టీసీ బస్సులలో. అంటే వారికి ఏమైనా కనీస సదుపాయాలు, వాటర్ ఏమైనా ప్రొవైడింగ్ ఉన్నాయా? తప్పకుండా అండి. మా యొక్క బస్ స్టాండ్ ప్రాంగణానికి వస్తే మేము అక్కడ పెద్ద ఆర్ఓ ప్లాంట్స్ పెడుతున్నాము. దాని ద్వారా నీళ్ళకి ప్రాబ్లం లేదు. కాకపోతే భక్తులకు, ప్రయాణికులకు సూచన ఏంటంటే ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్ ఏంటంటే మీరు క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్, చిన్న చిన్న తినుబండాలను దగ్గర పెట్టుకోండి. అవి మళ్ళీ మధ్యనకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావడం కుదరదు, ముందుకు పోవడం కూడా కుదరదు. ఇప్పుడున్న వెహికల్స్ కొద్దిగా అటు ఇటు జామ్ అయ్యి రావడం లేట్ అవుతే మీకు అవి ఉపయోగపడతాయి. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఆదుర్తకు రావద్దు, ప్యానిక్లోకి రావద్దు. మీకు బస్సులు చాలా 4000 బస్సులు ఉన్నాయి. మేమంతా 10,000 మంది సిబ్బంది అక్కడ ఉన్నాము. మీ అందరు కూడా సాయం చేయడానికి ఉన్నాం. కాబట్టి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా జాతరకు వస్తున్నారు, 2 రోజులు 3 రోజులు ఉంటున్నారు అక్కడ, ఒక రోజంతా ఉంటారు. లేకపోతే ఉన్నప్పుడు మీరు అనవసరంగా ఆతృతకు గురి కావద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంది, బస్సులు కొద్దిగా ఆగినాయి, లేకపోతే ఏదైనా జామ్ అయిందంటే ఒక 2-3 గంటలు లేకపోతే 4 గంటలు ఒక పూట, అంతకన్నా ఎక్కువైతే జామ్ కాదు. మీరు ఏంటంటే అనవసరంగా ఆదుర్తపడి బస్ స్టాండ్కి వచ్చేసి బస్సులు లేవని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చివరి ప్రయాణికుని తమ గమ్యస్థానానికి చేర్చే వరకు మేము అక్కడ ఉంటాం, మా అధికారులు అక్కడ ఉంటారు. కాబట్టి మీరు ఆదుర్త పడొద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి, అమ్మవారి పైన ధ్యాస పెట్టండి. ప్రయాణ సౌకర్యం మీకు తప్పకుండా అందుతుంది. కొద్దిగా మాకు సహకరించండి. ముఖ్యంగా మా డ్రైవర్ కండక్టర్ల పైన అనవసరంగా మీరు నోరు పారేసుకోవడము, లేకపోతే వాళ్ళు గొడవ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అది మంచిది కాదు. కాబట్టి మీరు మా డ్రైవర్ కండక్టర్లకు సహకరించండి. ఏ సమాచారం కావాలన్నా మీకు ఇవ్వడానికి 24 గంటలు మా యొక్క సిబ్బంది అక్కడ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు వాళ్ళ నుంచి తీర్చుకోవచ్చు. ఇది మహా జాతరకైతే బస్ సదుపాయాలు, అన్ని విధాలైన సదుపాయాలు కల్పించామంటూ రీజనల్ మేనేజర్ అయినటువంటి విజయభాను గారు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇటు మేడారం వచ్చే ప్రతి ఒక్క భక్తులు అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే సురక్షితంగా, సుఖవంతంగా అయితే ప్రయాణం చేస్తానంటూ వారైతే చెప్తున్నారు. ఇప్పటికే ఇటు బస్సులో కూడా అనేక సదుపాయాలు కల్పించాము. కొంచెం లేట్ అయినా కూడా భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇది గుడికి దగ్గరలో ఉండడం వల్లనే లాభం చేకూరుతుంది అనేట్టు ఇటు రీజనల్ మేనేజర్ గారు చెప్తున్నారు. ఇప్పటికే మహాజాతరకైతే ఇప్పటికీ చాలా మంది భక్తులు అయితే పోటెత్తుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అనేక సదుపాయాలు కల్పిస్తూ 4000 బస్సుల పైగా అయితే ఇప్పటికీ నడిపిస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో మౌని షేనన్ న్యూస్ వరంగల్.